మనోరంజనిలో చాలా మందికి అప్పుడే తెలుసు మీరు, బట్ మనోరంజని కంటే ముందు అసలు ఫస్ట్ మీరు స్క్రీన్ మీదకి ఎప్పుడు వచ్చింది? దూరదర్శన్. అదే మూలం అనుకుంటా ప్రతి ఒక్కరికి అప్పట్లో. దూరదర్శన్లో బేసిక్గా నేను పాటలతో ఇంట్రొడ్యూస్ అయ్యాను. యాక్చువల్ దూరదర్శన్ స్టార్టింగ్ ఫస్ట్ డే కూడా పాడాను. అప్పుడు ఇంత ఉండేవాళ్ళం అనమాట. నేను, శశికళ అంటే హేమచంద్ర వాళ్ళ మదరు, మేమందరం. సో అప్పుడు చిన్నపిల్లలాగా మమ్మల్ని చైల్డ్ ఆర్టిస్ట్ లాగా తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి ఫస్ట్ డేనే పాడించారు. ఆ తర్వాత అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ పెద్దదైంది, చైల్డ్ మిగిలిపోయింది అంతే. సో అలా దూరదర్శన్లో తర్వాత అంటే అప్పుడు చాలా మంచి మ్యూజిక్ ఉండేది దూరదర్శన్లో. లైట్ మ్యూజిక్, లలిత సంగీతము, లేకపోతే జానపద గీతాలు, దేశభక్తి గీతాలు, ఇలాంటివన్నీ అనమాట. భక్తి సంగీతం రెగ్యులర్గా అవుతూ ఉండేవి. సో దాంట్లో ఎప్పుడూ నేను పాడుతూ ఉండేదాన్ని అనమాట. సో దూరదర్శన్ దాని తర్వాత భావవల్లరి అనే ఒక ప్రోగ్రామ్కి యాంకర్గా ఫస్ట్ అడిగారు యార్లగడ్డ శైలజ గారు. ఓకే. ఆవిడైతే ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద కనిపడిన యాంకర్గా కనిపించింది భావవల్లరి అనే ప్రోగ్రామ్ అనమాట. అదేంటంటే బేసిక్గా లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్కి వ్యాఖ్యానం. సో అది అయిపోయాక అప్పట్లోనే సుమాంజలి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ప్రోగ్రాంలో పెద్ద విషయం ఏం లేదు, అది ఓన్లీ నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్స్ చెప్పడం అనమాట సుమాంజలి అంటే. బట్ అది ఎంత పాపులర్ అయిపోయిందంటే బేసిక్గా ఇప్పటికీ సుమాంజలి విజయలక్ష్మి అంటే సుమాంజలి మనోరంజని రెండు నా కెరీర్లో ఎట్లా అంటే నాకు ఇంటి పేరులాగా అయిపోయాయి. అవును, ఇప్పటికీ మనోరంజని విజయలక్ష్మి. మీరు ఊళ్ళకి వెళ్తే ఇప్పుడు అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అటువైపు ఊళ్ళలో ప్రోగ్రామ్స్ అవుతాయి కదా, అక్కడ ఇప్పటికీ వాళ్ళ ఫ్లయర్లో ఈటీవీ విజయలక్ష్మి అని రాస్తారు. అవును, ఇప్పటికీ కూడా ఈ రోజుకి. సో అది ఎంత పాపులర్ అయిపోయిందంటే ఆ ప్రోగ్రామ్ అట్లా నాకు ఇంటి పేరులాగా అయిపోయింది అనమాట. ఎలా అనిపిస్తుంది అక్క ఆ మూమెంట్? అసలు చాలా హ్యాపీ, హై మూమెంట్ లా ఉంటుందా? ఎందుకంటే నేను చాలా ఛానల్స్కి వర్క్ చేశాను. తర్వాత సిటీ కేబుల్, జెమినీ, మా టీవీ, చాలా వాటి. సిటీ కేబుల్ కూడా చేశారా? సిటీ కేబుల్ అంత్యాక్షరి 4 years. అంత్యాక్షరి, ఎస్. అసలు మీరు మొదలుపెట్టిన ప్రోగ్రామ్స్ అన్ని వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. అంటే ఈ యాంకర్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చా అని చెప్పి, అంటే అప్పుడు మా చైల్డ్హుడ్, కానీ అసలు ఆ మనోరంజని, అంత్యాక్షరి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ అవన్నీ. తర్వాత మీ మాట మీ పాట ఈటీవీలో చేశాను. అది ఫస్ట్ లైవ్ షో అనమాట, ఫస్ట్ ఆన్లైన్ లైక్ ఆడియన్స్ ఇంటరాక్షన్. ఎస్, మీ కాల్స్. అవును, బాగా. సో ఎక్కువ ఉండేది కాదు అలాంటి ప్రోగ్రామ్స్. సో అదనమాట. ఇన్ని ఛానల్స్లో వర్క్ చేసినా కూడా ఇప్పటికీ ఎవరైనా చూస్తే మీరు దూరదర్శన్లో పాడేవాళ్ళు కదా, దూరదర్శన్లో మీ సుమాంజలి చెప్పేవాళ్ళు కదా అంటారు. అంటే పీపుల్ కనెక్ట్, అంటే అప్పట్లో అదొక్కటే కదా ఛానల్. సో బాగా గుర్తుండిపోయింది అనమాట అందరికీ దూరదర్శన్. మా సింగర్స్ అయితే చాలామంది అంటే కొంచెం నన్ను వేళాకోళం చేస్తుంటారు. భయ్యా ఎప్పటి విజయలక్ష్మి భయ్యా, మనం అప్పట్లో నీకు గుర్తుండి ఉండదులే, టీవీ చూస్తున్న వాళ్ళకి నా ఏజ్ వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. అప్పట్లో టీవీలు కొత్తగా రావడం కదా, అప్ట్రాన్, వీడియోకాన్, ఏవో అలాంటి టీవీస్ వచ్చేవి. వాటికి తలుపులు ఉండేవి. లేదక్క, ఇలా షట్టర్, ఒకటేమో ఇట్లా షట్టర్ టైప్. నేను చాలా లాంగ్ బ్యాక్. ఒకటేమో తలుపు, ఇలా తలుపు తెచ్చి దానికి తాళం కూడా ఉండేది. టీవీకి కూడా తాళం ఉండేదా? ఓకే, తాళం ఉండేదన్నమాట. సో మా వాళ్ళు ఎక్కిరిస్తుంటారు అనమాట, అబ్బాయి ఎప్పటి విజయలక్ష్మి, అప్పుడు తలుపులు తెచ్చి చూసేవాళ్ళం భయ్యా మనం. అయ్యో, అయినా అప్పటికి ఇప్పటికి నేను అదే చెప్తాను, ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్య, ఇప్పటి వరకు ఉన్నావా లేదా అన్నది. మరి అప్పటికి ఇప్పటికి సేమ్ విజయలక్ష్మి గారు ట్రెండింగే కదా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ గెస్ట్లు అందరూ కూడా ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఇస్తున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ థింగ్ కదా. ఈటీవీలో రఫ్గా ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారు అక్క? 5 programs చేశాను. 5 programs మనలో అనమాట. అప్పుడు మనోరంజని ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 6 to 9 years వరకు చేశారు కదా మీరు? అవును, అది మ్యాక్సిమం రన్ అయిన షో యాక్చువల్గా. అంటే డ్యూరేషన్ కూడా ఎక్కువ, పర్ డే ఎవ్రీ డే 2 hours వచ్చేది ఆ ప్రోగ్రామ్. ఓకే, మార్నింగ్ 7 to 9 అనుకుంటాను, 8 to 10 2 hours వచ్చేది. ఆ 2 hours ఎవ్రీ డే షూట్ చేయాలంటే ఎంత కష్టమో చూడు. 8 to 10 వచ్చేది. 8కి మొదలు పెడితే 9 వరకు ఆ ప్రోగ్రామ్ చూసి స్కూల్ టైం అయిపోయేది. లక్కీగా మా ఇంటి దగ్గరే స్కూల్ నాకు. ఆ ప్రోగ్రాంలో అన్ని కొత్త కొత్త పాటలు వేసేవాళ్ళు కదా, బర్త్డే విషెస్ చెప్పడం అవన్నీ చెప్పి. కేవలం ఒక యాంకర్ కోసం ఆ ప్రోగ్రామ్ చూసారు అంటే మనోరంజని. థ్యాంక్ యూ. అప్పుడు మీకు అసలు పేమెంట్స్ ఎలా ఉండేవి? జనరల్గా వీక్లీ పేమెంట్సా, డైలీ పేమెంట్సా? నాకు నిజంగా గుర్తులేదు అసలు. అవునా? మనోరంజని ఐ థింక్ మంత్లీ అనుకుంటాను. మంత్లీ.
ఓకే. ఎంత ఉండేది అక్క అప్పుడు నార్మల్గా? అసలు నిజంగా ఏం గుర్తులేదు. ఇప్పుడు నువ్వు గుర్తు చేస్తే నేను గుర్తు చేసుకుంటున్నాను. అంటే వందలా వేలా అని చెప్పి. మరి వేలలో ఉండేది కాదులే, డైలీ షో కదా. డైలీ షో అయినా 2 hours షో కదా పర్ డే, దట్టు ఫేమస్, అప్పట్లో మంచి పాపులర్ క్రేజీ యాంకర్ అప్పుడు. సో ఆటోమేటిక్గా ఒక రెమ్యూనరేషన్ అనేది, చిన్న రెమ్యూనరేషన్ అయితే ఉండదు నాకు తెలిసి, అందుకే అడుగుతున్నాను. మోస్ట్లీ అప్పుడు ఎంత ఉండొచ్చు? మేబీ 1000 అలా ఉండేదేమో పర్ ఎపిసోడ్కి. పర్ ఎపిసోడ్ 1000, పర్ డే 1000. ఓకే. అలా చూసుకున్నా కానీ ఆ రోజుల్లో 30,000 అంటే చిన్న విషయం కాదు. అవును. సండేస్ కూడా వచ్చేది మనోరంజని, ఆల్మోస్ట్ 30,000. యాక్చువల్లీ అది అంటే చెప్పాను కదా 2 hours డ్యూరేషన్ షూట్ చేయాలంటే మినిమం 3 hours పడుతుంది కదా మనకి. ఎంత మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకున్నా లేకపోతే లైవ్ కాదు కదా అదేమి. కాదు. సో ఆ షూట్ చేయడానికి ఏంటంటే అప్పట్లో ఆర్ఎఫ్సి లేదు. సో ఇక్కడ పంజగుట్టలో ఒక స్టూడియో ఉండేది, సోమాజిగూడ. సోమాజిగూడ కాంతిశిఖర, అక్కడ చేసేవాడు, అక్కడ స్టూడియో అనమాట. సో డే టైమ్ వేరే షూట్స్కి ఇబ్బంది అవుతుందని ఎవరు స్టూడియో ఇచ్చేవాళ్ళు కదా మాకు. అంటే 3 hours బ్లాక్ అయిపోతుంది కదా స్టూడియో. అప్పుడు కంప్లీట్గా కంటిన్యూగా ఏవో ఒకటి అయ్యి ఉండేవి. సో అప్పుడు ఏంటంటే నైట్ చేసుకోమనేవాళ్ళు. సో నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో డివిజనల్ అకౌంట్స్ చేసేదాన్ని. అప్పుడు జాబ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి వంట చేసుకుని నైట్ 10 o'clockకి స్టార్ట్. నైట్ 10కి స్టార్టా? మార్నింగ్ ఎప్పటికయ్యే? 1 o'clock అట్లా అయ్యేది. వాళ్ళే వెహికల్ అది ప్రొవైడ్ చేసేవాళ్ళ? మీరు అప్పుడు ఎక్కడ ఉండేవారు అసలు? మేము మాసప్ ట్యాంక్. మాసప్ ట్యాంక్. అప్పటికి మ్యారేజ్ అయిపోయిందా మీకు? ఇది ఏ ఇయర్ అసలు? అయిపోయింది. మనోరంజని నాకు ఇయర్ అయితే గుర్తులేదు. గుర్తులేదు. యా అయిపోయింది. ఓకే.